నుంచి అందరూ అడుగుతున్నారు ఇంజంక్షన్ ఆర్డర్ అని. నాకైతే అఫీషియల్గా అయితే రాలేదు, బట్ ఐ గెస్ ఇంజంక్షన్ ఆర్డర్ అయితే ఏదో ఒకటి ఉంది. బట్ దాని గురించి అర్థం చేసుకోవాలంటే we need to go back. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ 2019 మార్చి 15న జరిగింది. అప్పట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు. కాకపోతే ఆ పిటిషన్ తర్వాత విత్డ్రా కూడా చేసేసుకున్నారు. సో ఇది ఈ కేసులో మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా జరిగింది. ఓకే, అప్పట్లో ఇది మేజర్ ఎలక్షన్ ఇష్యూగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఈసారి కూడా ఎలక్షన్ ఇష్యూగా ఉంది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది టీడీపీ వాళ్ళు చేయించారు, అవతల రూలింగ్ పార్టీ వాళ్ళు చేయించారు అని చెప్పారు. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని ప్రచురించారు. అది మనకందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసింది. సిబిఐ చేశాక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. సో పబ్లిక్ డాక్యుమెంట్. ఈ 5 సంవత్సరాలలో చాలామంది దీని గురించి మాట్లాడారు. అండ్ ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో వాళ్ళు కూడా వాళ్ళ తరపున సపోర్టర్స్, అక్యూస్ తరపున సపోర్టర్స్ కూడా దీని గురించి చాలా సార్లు చాలా విధంగా మాట్లాడారు, నిందలు వేశారు. చనిపోయిన మహానుభావుడు ఎట్లాంటోడని మొత్తము ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు. సో ఇది కొత్తగా డిస్కషన్ వచ్చిన టాపిక్ కాదు. కాకపోతే ఈ 5 సంవత్సరాలు ఐ హ్యావ్ ట్రై టు మెయింటైన్ మై రిస్ట్రెయింట్. ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా కాన్షియస్గా ట్రై చేసి అవాయిడ్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఇప్పుడు గత కొద్ది కాలంగా మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాక లుక్స్ లైక్ భయపడ్డారు. ఇంకా ఇట్లే మాట్లాడుతూ పోతుంటే ఇంకా ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓడిపోతాము అని భయపడి ఇట్లా కోర్టుకెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఈ యొక్క ఇష్యూ, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇష్యూ పబ్లిక్లో ఇప్పుడు చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఇది ఎందుకు నేను తప్పు ఆర్డర్ అంటున్నానో అది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు అవినాష్ రెడ్డి గారు అఫిడవిట్ సబ్మిట్ చేశారు, నామినేషన్ సబ్మిట్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి నామినేషన్ ఫైల్ చేశారు. మీరు దాంట్లో గమనిస్తే క్రిమినల్ రికార్డ్ ఫైల్ చేయాలి. క్రిమినల్ రికార్డులో ఈ కేసు కాక ఇంకో కేసు కూడా మెన్షన్ చేస్తుంది. 2 కేసులు ఆయన మీద ఇప్పుడు ఉన్నట్లుగా ఓపెన్ కేసెస్. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం కొన్ని క్రిమినల్ కేసెస్ ఉంటే గన ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకూడదు, ఆర్ కన్విక్షన్ ఉంటే కన. కానీ క్రిమినల్ రికార్డ్ అయితే పెట్టాలి. ఇది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఏమైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని. ఎవరు క్యాండిడేట్. అదే కాదు, ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఒక పర్టికులర్ క్యాండిడేట్కి క్రిమినల్ రికార్డ్ ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ని ఎందుకు సెలెక్ట్ చేశాము వర్సెస్ సమ్ అదర్ క్యాండిడేట్, వేరే క్యాండిడేట్ కాకుండా క్రిమినల్ రికార్డ్ ఉన్న క్యాండిడేట్స్ని ఎందుకు కంటెస్ట్లో పెడుతున్నారో వాళ్ళు కూడా సంజాయిషి ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్కి. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని ఆలోచిస్తే, ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే అది ప్రజలకు తెలియాలి, ప్రజలలో డిస్కషన్ రావాలి. Both Election Commission of India and Supreme Court have held that e-information has to be disclosed.